సూపర్ స్టార్స్ ప్రజెంట్ సమాజంలో సైబర్ క్రైమ్ అయితే చాలా జరుగుతుంది. ఆడవాళ్ళకి సేఫ్టీ అనేది లేకుండా పోయింది. మనకు తెలియకుండానే మన మొబైల్ని హ్యాక్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించిన వివరాలు అన్ని మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం సైబర్ హెల్త్ ఎన్జిఓకి అయితే రావాల్సిందే. సో ఇది చాలా ఈజీ అండి. దీని గురించి మనతో మాట్లాడడానికి అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ అయిన ఇనారెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ గురించి వారి మాటల్లోనే విన్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. యాక్చువల్గా ఇప్పుడున్న సినారియోలో సైబర్ క్రైమ్ బారిన పడ్డవారు లేరు అంటే అతిశయోక్తి కాదు. సో ఈ నేపథ్యంలోనే నేను దాదాపుగా 20 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉన్న తర్వాత ఫ్యూచర్లో క్రైమ్ అంటూ జరిగిందంటే ఇక నీకు సైబర్ క్రైమే. సో మీకు మిగతా క్రైమ్స్ కూడా పోతాయి. సో ఈ సైబర్ క్రైమ్ తో మనం ఏం చేయాలని చెప్పిన నేపథ్యంలో నేను ఇన్కార్పొరేషన్ న్యూఢిల్లీ అనుమతి తోటి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయడం జరిగింది. నా ఎన్జిఓ పేరు సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేషన్ ఫౌండేషన్ ఇన్ ది నేమ్ ఆఫ్ సైబర్ హెల్ప్. సో దీంట్లో మెయిన్ ఏంటంటే జరిగిన తర్వాత బాధపడటం కంటే జరగక ముందు ఏ రకంగా సెక్యూరిటీగా ఉండాలి, ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ రకమైన సేఫ్టీ తీసుకోవాలని చెప్పిన దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేసి సైబర్ క్రైమ్ పోలీసుతో కలిపి అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. ఏదో కాలేజీలు కానీ, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ చేస్తున్నాం. సో ఇదే కాకుండా ప్రస్తుతం జరిగిన తర్వాత మనం ప్యానిక్ అవ్వకుండా మొట్టమొదటికి ఫస్ట్ గంటలో ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కనుక జరిగితే ఫస్ట్ ఒక గంటలో కనుక మనం కంప్లైంట్ రేజ్ చేయగలిగితే దాదాపుగా 70 to 80% మనీ రికవరీ అవకాశం ఉంది. సో ఫస్ట్ 1 hour అనేది గోల్డెన్ అవర్. సో కంపల్సరీ అవర్లో మనం కంప్లైంట్ చేయాలి. ఫస్ట్ మనం కంప్లైంట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 1930. వెబ్సైట్ అయితే cybercrime.gov.in. ఫస్ట్ గవర్నమెంట్ వెబ్సైట్, నేషనల్ వైడ్ గా ఉన్న నెంబర్ అది. 1930 కాల్ చేసి మీరు కంప్లైంట్ రేజ్ చేశారంటే ఆటోమేటిక్ గా కంప్లైంట్ తీసుకుంటారు, మీ కేసు వర్కౌట్ చేస్తారు. సో సైమల్టేనియస్ గా మా ఎన్జిఓ కూడా ఏం చేస్తుందంటే అంటే క్రైమ్ జరిగిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ రకంగా సేఫ్టీగా ఉండాలి, తర్వాత సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత మా టీం కూడా దాని మీద R&D చేసి మనం ఉన్న ఎవిడెన్స్ లను ఏ రకంగా వాళ్ళు సబ్మిట్ చేసి సైబర్ క్రిమినల్ మన నుంచి తప్పించుకోకుండా, పోలీసులు తప్పించుకుంటే ఏ రకంగా చేయాలని చెప్పినది కూడా మా టీం వర్కౌట్ చేస్తుంది. తర్వాత మా దగ్గర ఎథికల్ హ్యాకర్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మా ఎన్జిఓకి స్వచ్ఛందంగా అందరూ కూడా బీటెక్ చేసి ఉద్యోగాలు చేసుకుంటూ పార్ట్ టైం మా ఎన్జిఓలో పనిచేస్తున్న చాలా మంది ఇంజనీర్స్ మాత్రం ఉన్నారు. సో మా ఓవరాల్ గా మా మోటో ఏంటంటే సైబర్ క్రిమినల్ బారిన పడకుండా సేవ్ చేయటమే కాకుండా, ఒకవేళ సైబర్ క్రైమ్ బారిన పడితే ప్యానిక్ అవ్వకుండా మీరు కనుక ధైర్యంగా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మీరు పోలీసుని అప్రోచ్ అవ్వచ్చు, మమ్మల్ని అప్రోచ్ అయినా కూడా డెఫినెట్ గా ఫస్ట్ 1930 కాల్ చేయాలి. cybercrime.gov.in వెబ్సైట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఫర్దర్ గా ఏం చేయాలి, ఎలా చేయాలి మొత్తం మేము గైడెన్స్ ఇస్తాం. అలాగే మా R&D టీం కూడా మిమ్మల్ని ఏ రకంగా సేఫ్ గా ఉంచడానికి సహాయసహాయ ప్రయత్నం చేస్తాం. ఇదే కాకుండా మనం గుర్తుపెట్టుకోవచ్చు, మహిళలకు ఈ సోషల్ మీడియాలో మీరు ఫోటోలు ఫోన్ నెంబర్ పెట్టడం చాలా డేంజర్ అయిన విషయం. మీరు ఫోటోలు పెట్టినా, మొబైల్ నెంబర్ ఇచ్చినా ఏ రకంగా మీరు డేంజర్ ఉన్నారంటే, ఇక ఒక రకంగా చెప్పాలంటే మీ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఒక ఫోన్ నెంబరే కదా, ఒక ఫోటోలే కదా అనుకుంటే దానివల్ల ఎలాంటి డేటా అయినా మనం సేకరించవచ్చు. సో దాన్ని అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీకు సోషల్ మీడియాలో బ్లాక్మెయిల్ చేసినా, మీ ఫోటో మార్ఫింగ్ చేసి బెదిరించినా కూడా మీరు మాకు సమాచారం ఇవ్వండి. డెఫినెట్ గా మీ ఫోటోను మేము డిలీట్ చేయడం కాకుండా ఎవరైతే హిడెన్ లో ఉండి ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డారో వాళ్ళని పట్టుకోవడంలో మాత్రం పోలీసుల సహకారంతో డెఫినెట్ గా వాళ్ళని పట్టుకుంటాం. ఇదే కాకుండా మాకు వాట్సాప్ నెంబర్ ఉంది 773-1930-883 కనుక మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మా టీం రెస్పాండ్ అయిపోయి మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కావాలి, మిమ్మల్ని ఏ రకంగా సేఫ్ జోన్లో ఉంచాలో మా టీం చూస్తుంది. ఓవరాల్ చూస్తే సైబర్ క్రిమినల్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం సోషల్ మీడియాలో తక్కువగా మీ ఫోటోలు, నెంబర్లు షేర్ చేసుకోమాకండి. తెలిసిన వ్యక్తులతో మాత్రమే మీరు కమ్యూనికేట్ చేయండి. ఇలా చేస్తే మీరు సేఫ్ జోన్ ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ చేయడము, అవసరమైన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సేఫ్ జోన్ అని చెప్పి మహిళలకు సలహా.